పేరు ఎప్పుడు వినుండపోవచ్చు, ఎప్పుడు వినుండపోవచ్చు. కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు. ఏంటి తెలుసా? ఈ ఉండి, భీమవరం, కైగులూరు, ఆకువీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయనే. ముంగండ శాంత నాగాయల అంకులు ఆయనకి చర్చ ఉండదు. ఆయన ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటుంది అంతే. ఆ సైకిల్ కి ముందు చిన్న బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్ లో కరపత్రాలు ఉంటాయి. వెనకాల ఒక బుట్ట ఉంటది. ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి. అదే ఒక అన్నం డేక్ష, ఒక చిన్న స్టవ్ అంతే. కూర డేక్ష కూడా ఉండదు ఆయన దగ్గర. గంజి అన్నంలో పచ్చడి నంచుకొని తింటాడు ఆయన అంతే. ఆయన ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరన్నా అన్న బతిలాడతారు, సార్ మీ ఇంట్లో ఒక 4 రోజులు ఉండొచ్చా అని. ఉత్తిరే కాదు, అద్దిస్తా అని అడుగుతాడు. మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒప్పించాను నేను. వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు. 2 రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు. మా ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన గంజన్నమే తినేవాడు. ఏ బాబు కూర వండుకోకూడదా అంటే ఆయన అనే మాట చెప్తాను జాగ్రత్త. కూర వండుకోవడానికి 15 నిమిషాలు పట్టుద్ది. నిమిషానికి 140 మంది చచ్చిపోతున్నారు. 15 నిమిషాల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించండి. ఆ 15 నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే, ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే, ఆ చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తాపత్రయం ఆయనకి. ఆ తాపత్రయం జీవితంలో ఒకని చెయ్యి చాపి అడుక్కోలేదు. ఆయన కష్టపడి జీవించాడు. ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాలాండ్కి వెళ్ళేవాడు. మందిరాన్ని నడిపించేవాడు. చనిపోవడానికి 6 వారాల ముందు మనకు 2 సంఘాలు. 2 సంఘాల్లో పెద్దలు పిలిపించి 2 సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి అందులో 2 పెద్దలు పిలిచి వాళ్ళకి ఇంత డబ్బిచ్చి, నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఆటో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి 6 వారాల ముందు ఈ మాటలు చెప్పాడు. నేను చచ్చిపోతే అని నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని. చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడైనా చివరి క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రయంలో ఆయన బతికాడు.